ఒక యోగి ఆత్మకథ. అధ్యాయం 17. శశి 3 నీలాలు. 1వ భాగం మొదలు పెడదామండి. శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి మాటలలో, నువ్వు మా అబ్బాయి శ్రీ యుక్తేశ్వర స్వామి గారి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు కనుక ఆయన్నోసారి చూస్తాను నేను అన్నారు డాక్టర్ నారాయణ చందర్ రాయ్ గారు. ఆయన కంఠస్వరంలో మందబుద్ధుల ముచ్చట చెల్లించే ధోరణి ధ్వరించింది. అయితే అవతలి వాళ్లని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాన్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను. పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు పక్కా అజ్ఞేయతావాది, అగ్నాస్టిక్. ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ల నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది. ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తరువాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండా గడిచిపోయింది. చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్లిపోయారు. చనిపోయిన వాణ్ణి ఆశ్రమానికి ఎందుకు తీసుకురావడం అంటూ నావి పట్టి పట్టి చూశారు గురుదేవులు. ఆ కలకత్తా సంశయాళువు వెళ్లిపోయాక తలుపు మూసేయగానే, గురుదేవా, ఆ డాక్టర్ గారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండి, కాని త్వరలో చనిపోతాడు. ఆ మాటకు నేను అదిరిపడ్డాను. ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది. వాళ్ల నాన్నగారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైము వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు. ఆయనకి ఎలాగైనా మీరు సాయం చేయాలని వేడుకుంటున్నాను. సరే, నీకోసం. గురుదేవుల ముఖంలో ఉత్సాహమేమీ లేదు. ఈ పొగరబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది. ఆ సంగతి ఇతనికి తెలియదు. 15 రోజుల్లో మంచం పడతాడు. ఇంకా ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు. ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం. ఈ వేళటికి 6 వారాలు. అయినా నువ్వు కలగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కూలుకుంటాడు. కాని ఒక్క షరతు, అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి. అయితే ఆపరేషను చెయ్యబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు అంటూ ముసిముసిగా నవ్వారు గురుదేవులు. డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి నేను సంతోషు ఎలా ఒడుపులు వేయాలా అని నేను ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు. ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు. అయినా నీ సలహా చెవిని పెట్టడానికో, ఇంకో 6 నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కున రాలిపోతాడు అని చెబుతూ మా గురుదేవులు ఆయుర్దాయంలో ఈ 6 నెలల పొడిగింపు నువ్వు బతిమిలాడ్డం వల్లనే మంజూరైంది అని కూడా అన్నారు. మరుసటి రోజున కడియం చెయ్యడానికి ఒక కంసాల్ని పురమాయించమని సంతోష్కు చెప్పాను. 1 వారానికల్లా అది సిద్ధమైంది. కాని డాక్టర్ రాయ్ గారు దాన్ని వేసుకోనన్నారు. నా ఆరోగ్యం బేషుగ్గా ఉంది. జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు. డాక్టర్ గారు నా వైపు కొరకరా చూశారు. గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను. మరో 7 రోజులు గడిచాయి. డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బుపడ్డారు. దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు. మరో 2 వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టరు ఆయన మీద ఇంకా ఆశలేదని నాతో చెప్పాడు. మధుమేహం వల్ల లోలోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు. నేను తల ఆడించాను. 1 నెల్లాళ్లు జబ్బుతో బాధపడ్డ తరువాత డాక్టర్ రాయ్ గారికి మెరుగవుతుందని మా గురుదేవులు చెప్పారండి అన్నాను. ఆ డాక్టరు నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు. మరో 15 రోజుల తరువాత ఆయన నన్ను కలిసి క్షమించమనే ధోరణిలో ఇలా అన్నారు. డాక్టర్ రాయ్ గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆశ్చర్యం ప్రకటించారు. నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యమైంది మరొకటి లేదు. ఇక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవడం ఎన్నడూ చూడలేదు. మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి.
డాక్టర్ రాయ్ గారిని ఒకసారి కలుసుకుని మాంసం కలవని భోజనం చేయమని శ్రీ యుక్తేశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్లీ గుర్తు చేసి వచ్చిన తర్వాత 6 నెలల దాకా ఆయన్ని చూడలేదు. ఒకనాడు సాయంత్రం నేను మా ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు. మీ గురువుగారికి చెప్పు, తరచూ మాంసం తింటుండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని. పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచేయలేదు. నిజమే, డాక్టర్ రాయ్ గారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు. కానీ ఆ మర్నాడే సంతోష్ పక్క వీధిలో ఉన్న వాళ్ల ఇంటి నుంచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు. గురుదేవులతో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇది ఒకటి. ఆ పొగరబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకు నయం చేశారు. ఆయన ఆయుర్దాయాన్ని మరో 6 నెలలు పొడిగించారు. నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది జరిగింది. భక్తుల గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీ యుక్తేశ్వర్లు చూపే దయకు అవధులు ఉండేవి కావు. మా కాలేజీ స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది. వాళ్లలో చాలామంది మత విషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేసేవారు. మా స్నేహితుల్లో ఒకడు శశి. చాలాసార్లు వారం చివరి సెలవు రోజుల్లో శ్రీరాంపూర్లో హాయిగా గడిపేవాడు. గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది. కాని వాడి అంతరంగిక జీవితం విచ్చలివిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు. శశి, నువ్వు గనక మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు మా స్నేహితుడి వైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు. దీనికి ముకుందుడు సాక్షి. ముందే హెచ్చరించలేదని తరువాత నన్ననకు. శశి నవ్వాడు. గురుదేవా, నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతలచేలా చేసే భారం మీ మీదే పెడుతున్నాను. నా అంతరాత్మ అంగీకరిస్తోంది. కాని నా మనస్సు బలహీనంగా ఉంది. ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు. మరి దేన్ని నేను నమ్మను. కనీసం 2 క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు. అది నీకు సాయపడుతుంది. అది కొనే తాహతు నాకు లేదండి. అయినా గురుదేవా, కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడుతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఇంకో ఏడాదిలో నువ్వు 3 నీలాలు తెస్తావు అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పుడింక వాటితో పని ఉండదు అని కూడా అన్నారు. తరచుగా కొద్ది మార్పులతో ఈ సంభాషణ జరుగుతూ ఉండేది. నవ్వొచ్చే నిరాశతో నేను మారలేను అంటుండేవాడు శశి. అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమైంది. 1 ఏడాది గడిచింది. ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్లాను. పొద్దుట సుమారు 10 గంటల వేళ శ్రీ యుక్తేశ్వర్ గారు నేను 2వ అంతస్తులో కూర్చుని ఉండగా వీధి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు. ఆ వచ్చినవాడు శశి అన్నారు గంభీరంగా. ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు 2 చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు. శ్రీ యుక్తేశ్వర్ గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి గబగబా మెట్ల మీద నుంచి కిందకి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడు. ఓ ముకుందా, గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనసుకలా అనిపించింది. ఉన్నారు, కాని ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టం ఉండదు. శశికి గబాలున కళ్ళ నీళ్లు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి వెళ్లాడు. శ్రీ యుక్తేశ్వర గారి కాళ్లమీద పడి అందమైన 3 నీలాలు అక్కడ పెట్టాడు. సర్వజ్ఞులైన గురుదేవా, నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. ఇంకా 3 నెలలే ఆయుర్దాయం అంటున్నారు. మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను. మీరు నయం చెయ్యగలరని నాకు తెలుసు. నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు. నీ మణులు నువ్వు తీసుకుని వెళ్ళిపో. వాటి ఉపయోగం అయిపోయింది. ఆ తరువాత గురుదేవులు మాటా పలుకు లేకుండా బింకంగా కూర్చున్నారు. మధ్య మధ్య ఆ అబ్బాయి దయతల్చమని ఆక్రందన చేస్తున్నాడు.
రోగ నివారణ చేసే దివ్యశక్తి మీద శశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇలా చేస్తున్నారన్న దృఢ విశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది. బింకంగా గడిచిన 1 గంట తరువాత గురుదేవులు తమ కాళ్ల దగ్గర పడి ఉన్న కుర్రవాడి మీద జాలి చూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు. లే శశి, పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు? ఈ నేరాలు దుకాణంలో తిరిగి ఇచ్చేయి. వాటి వల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు. అయితే గ్రహశాంతికి పనికి వచ్చే కడియం తెచ్చి వేసుకో. భయపడకు, కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది. కన్నీళ్లతో తడిసి ముద్దైన శశి ముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేల మీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది. గురుదేవా, డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా? నీ ఇష్టం. తాగినా సరే, పారబోసినా సరే, ఏదైనా పర్వాలేదు. సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో, నువ్వు క్షయ వల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి శ్రీ యుక్తేశ్వర్ గారు చటుక్కున నేను మనస్సు మార్చుకోకముందే వెళ్ళిపోయింకా. గాబరాగా ఉంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు. ఆ తర్వాతి వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్ళాను. కాని వాడి పరిస్థితి రాను రాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ అధ్యాయం 17 శశి 3 నీలాలు మొదటి భాగం ఇంతటితో ముగిద్దామండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంతో నేను ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయండి. అలాగే నా ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.